సాక్షాత్తు శ్రీరాముడు నడయాడిన ప్రదేశం భద్రాచల పుణ్యక్షేత్రం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన భద్రాద్రి రాష్ట్ర విభజనతో డీలా పడిపోయింది. అయితే జిల్లాల పునర్విభజన అంశంతో భద్రాద్రికి పునర్వైభవం రానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిని జిల్లాగా ప్రకటించాలని నిన్న మొన్నటి వరకు ఆందోళనలు మిన్నంటాయి. అయితే ఆందోళన బాట పట్టిన వారు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 మండలాలకే పరిమితమైన భద్రాచలం రెవెన్యూ డివిజన్ కు మరో 4 మండలాలు కలుపుతూ టీఎస్ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలంకు ఈ చర్యలు ఊతమిచ్చేలా ఉన్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ డివిజన్ రద్దు చేసి దాని పరిధిలో ఉన్న పెనపాక, మణుగూరు, అశ్వాపురం, బోర్గంపాడు మండలాలను భద్రాచలం డివిజన్లో చేర్చారు. ఆయా మండలాల వారంతా రెవెన్యూ పనుల నిమిత్తం భద్రాచలం రావాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారపరంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయంటున్నారు ప్రజలు. భద్రాచలం రెవెన్యూ డివిజన్ కి కొత్తగా 4 మండలాన్ని కలపడంతో భద్రాచలం రెవెన్యూ డివిజన్ చాలా పెద్ద డివిజన్గా, ముఖ్యమైన డివిజన్గా ఏర్పడిపోతుంది. తద్వారా భద్రాచల ప్రాంతం పట్టణం కానీ భద్రాచలంలో వ్యాపారస్తులు కానీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని భద్రాచలం డివిజన్లో ఒక్క పరిశ్రమ కూడా లేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు కానుంది. భద్రాచలం డివిజన్ పరిధిలోనే భద్రాద్రి పవర్ ప్లాంట్లు, సింగరేణి హెడ్ క్వార్టర్, హెవీ వాటర్ ప్లాంట్, సారపాక ఐటీసీ కర్మాగారం వంటి భారీ కేంద్ర రాష్ట్ర స్థాయి పరిశ్రమలపై ఇక్కడ డివిజన్ అధికారుల అజమాయిషీ ఉండే అవకాశాలున్నాయి. భద్రాచలాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం చాలా హర్షణీయం. పాలవంచ, మణుగూరు, అశ్వాపురం ఇలాగ అన్ని గ్రామాలు కూడా మన రెవెన్యూ డివిజన్లో తీసుకున్నారు. అట్లాగే బోర్గంపాడు మండలాన్ని కూడా మన భద్రాచలం రెవెన్యూ డివిజన్లోకి తీసుకున్నారు. దీనివల్ల భద్రాచలానికి ఒక ఉనికి ఏర్పడుతుంది. ఇక్కడ రాకపోకలు, బిజినెస్లు కానీ అన్నీ కూడా బాగా జరుగుతాయని మేము చాలా ఆనందపడుతున్నాం. భద్రాద్రి డివిజన్ కేంద్ర పరిధి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణం మరింత విస్తరణ జరగాలంటే చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు అందుబాటులో ఉండాలి. కానీ భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనంలో ఉన్నాయి కనుక దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కలుపుతున్నటువంటి పెనపాక, దెన్ మణుగూరు, బోర్గంపాడు, అశ్వరాపేట మండలాన్ని దీంట్లో కలపటం వల్ల భద్రాచలం డివిజన్గా ఏర్పాటు చేయటం వల్ల తీవ్రమైన నష్టాన్ని కొంత తగ్గించని మేరకు అవుతుంది. కానీ ప్రధానంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. మొత్తానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్తో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి అభివృద్ధిపై ఆశలు పెంచుకుంటున్నారు.